స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తాను. అంత బాగున్నాయన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు పర్సనల్‌గా ఇద్దరు మెసేజ్ చేశారు. అసలు మీషో క్వాలిటీ ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి. మీషోలో ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో. మీషోలో చాలా మంది సెల్లర్స్ ఉంటారు. కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. మనం ఏదైతే ప్రొడక్ట్ తీసుకోవాలి అనుకుంటామో వాటి రేటింగ్స్‌ని చూసి లేదంటే రివ్యూస్‌ని చూసి అప్పుడైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి రేటింగ్స్, రివ్యూస్ అన్నీ బాగున్నా కూడా ప్రొడక్ట్ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ఇలా కొన్ని కొన్ని రేటింగ్స్ లేనివి కూడా ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగొస్తాయండి. ఒకవేళ క్వాలిటీ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. మీకే అర్థమైపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ టు మై ఛానల్ రీనా వంటలు. మన ఛానల్ పేరుకి చేసే వీడియోస్‌కి అస్సలు మ్యాచ్ లేదు కదా! అందుకనే తొందరలోనే మన ఛానల్ పేరు కూడా మార్చబోతున్నాము. ఏవైనా కొత్త పేర్లున్నా కూడా నాకైతే సజెస్ట్ చేయండి. ఓకేనండి. ఇక పార్సెల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసేద్దాం. ఇందులో వచ్చేసి నేను ఎగ్ హోల్డర్ అయితే తీసుకున్నానన్నమాట. అయితే ఇది నాకు చాలా తక్కువ ప్రైస్‌లోనే ఇందులో 2 కంపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయండి. ఈచ్ కంపార్ట్మెంట్‌లో 12 ఎగ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఎగ్స్‌ని ఫ్రిడ్జ్‌లో పెట్టాలా? బయట పెట్టాలా? నాకైతే అస్సలు అర్థం కాదండి. నేనైతే ఫ్రిడ్జ్‌లోనే పెడతాను. నార్మల్‌గా ఫ్రిడ్జెస్‌లో ఎగ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది గదా! అందులో మాకైతే 8 ఎగ్స్ వరకు పెట్టుకోవడానికి వీలుంటుందండి. మిగతా ఎగ్స్ అన్నీ కూడా నేను బాక్స్‌లో పెట్టి పెడుతూ ఉంటాను. అన్నీ కలిపి ఒకే బాక్స్‌లో పెట్టి పెడుతుంటే కొన్ని ఎగ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి. ఒకసారి మీషోలో ప్రొడక్ట్స్ అవి చూస్తూ ఉంటే ఈ ఎగ్ హోల్డర్ అయితే కనిపించిందనమాట. ఈ బాక్స్ చాలా బావుంది. చాలా ఎగ్స్ కూడా పడుతున్నాయి అని చెప్పి నేనైతే ఆర్డర్ చేసేసాను. బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్ గానే వచ్చింది. కానీ ప్యాకింగ్‌లోనే కొంచెం డిఫెక్ట్ అయిందనమాట. డిఫెక్ట్ ఏంటో లాస్ట్‌లో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ బాక్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో అయితే ఒక్క బాక్స్‌లోనే 12 ఎగ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అలాగే రెండిట్లో అయితే 24 ఎగ్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఎగ్స్‌ని ఇలా అరేంజ్ చేసేసిన తర్వాత బాక్స్ పైన బాక్స్ పెట్టామనుకోండి, కింద కూడా మనకు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా గ్యాపే ఉందన్నమాట. కానీ ప్యాకింగ్‌లో బాక్స్ అంతా ప్రెస్ అయిపోయి లాక్స్ అనేవి కొన్ని కొన్ని పడట్లేవండి. వీటిని లాక్ చేయడానికి కొంచెం లూజ్‌గా ఉందన్నమాట. అదొక్క డిఫెక్టే తప్ప బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్ గానే వచ్చిందండి. ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను ప్లేట్స్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అయితే తీసుకున్నాను. ఇది చూడటానికి ఓల్డ్ మోడలే కానీ నేనైతే తీసుకున్నాను. ఎందుకంటే ఇది తీసుకోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు నార్మల్‌గా వచ్చే స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టెయిన్‌లెస్ స్టీల్‌లో వస్తున్నాయి. చాలా నీట్‌గా చూడటానికి కూడా బావుంటున్నాయి. అయితే అవేంటంటే ఒక ప్లేట్ తీసినప్పుడు అన్నీ కింద పడిపోతున్నాయి. వాటికంటే ఇది నాకు కొంచెం స్ట్రాంగ్‌గా అనిపించింది. ఎందుకంటే దీని బేస్ పార్ట్ కొంచెం వెడల్పుగా ఉందన్నమాట. అలాగే హెవీగా కూడా ఉంది. ఇదైతే మనకు ఐరన్ మెటీరియల్‌తో అయితే వచ్చిందండి. అలాగే ఇందులో టోటల్‌గా 5 డివైడర్స్ లాగా ఇచ్చారన్నమాట. ఒక్క దాంట్లో మనకు 4 ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చు. అందుకని నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేసేద్దాం పదండి. ఇందులో నేను తీసుకున్నవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ అయితే ఉందన్నమాట. ఇందులో వచ్చేసి నేను గ్యాస్ సిలిండర్ కోసం ఒక స్టాండ్ అయితే తీసుకున్నానన్నమాట. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ లోనే వచ్చేస్తున్నాయండి. నేను ఇది తీసుకోవడానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. మా కిచెన్‌లో సిలిండర్ ఉన్న ప్లేస్‌లో సిలిండర్‌కున్న తుప్పు మొత్తం కింద బండలకైతే అంటుకుంటుంది. అందుకని ఈ స్టాండ్ అయితే తీసుకున్నాను. వీటికున్న వీల్స్ కూడా మనకు 360 డిగ్రీస్‌లో రొటేట్ అవుతూ ఉన్నాయి. ఈ స్టాండ్‌ని యూజ్ చేసి మనం సిలిండర్ ఇంట్లో నుంచి బయట వరకు కూడా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. దీనిపైన సిలిండర్ పెట్టినప్పుడు కూడా మనకు వీల్స్ అనేవి స్ట్రక్ అవ్వకుండా నీట్‌గా అయితే మూవ్ అయిపోతుందండి. ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి ప్రొడక్ట్స్ చూడటానికి చాలా చిన్నవిగా ఉన్నా కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను కొంచెం యూనిక్‌గా ఉండే నైఫ్స్ అయితే తీసుకున్నాననమాట. ఇవి టోటల్‌గా 3 కాంబో ప్యాక్‌లో అయితే వచ్చాయి. అయితే ఇవి మీషోలో చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నానండి. అయితే వీటి క్వాలిటీ ఎలా ఉంటాయో ఏమో అని చెప్పి నేనైతే అంత పట్టించుకోలేదు. అయితే నేనెప్పుడు మీషో ఓపెన్ చేసినా కూడా ఇవే కనిపిస్తున్నాయన్నమాట. రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది కదా! ఒకవేళ వర్క్ చేయకపోతే రిటర్న్ పెట్టేద్దాము అని చెప్పి నేనైతే ఇది ఆర్డర్ చేశానన్నమాట. ఇవి టోటల్‌గా 3 డిఫరెంట్ సైజెస్‌లో అయితే వచ్చాయి. ఈ నైఫ్స్ పైన చూస్తున్నారు కదా! ఈ ఫ్లవర్ డిజైన్, ఫ్రూట్స్ డిజైన్ ఏదైతే ఉందో అది చాలా నీట్‌గా ఉంది. చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది కదా! అయితే రియల్‌గా కూడా అలానే ఉంది. కానీ వాడే కొద్దీ కొన్ని రోజులకి ఆ పెయింట్ మొత్తం పోతుంది అనిపిస్తుంది. ఒకవేళ లాంగ్ టర్మ్‌లో ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే వీటి పెయింట్ మొత్తం ఫుడ్‌లో అయితే కన్ఫర్మ్‌గా కలుస్తుందండి. వీటి ఎడ్జెస్ అయితే చాలా షార్ప్‌గా ఉన్నాయండి. ఇవి ఓపెన్ చేసేటప్పుడు నా చెయ్యి కూడా లైట్‌గా తెగింది. ఇందులో అయితే ఆ పెయింట్‌దొక్కటే మైనస్ అనిపిస్తుంది. సూపర్‌గా కట్ అవుతున్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసేసుకోండి.
ఇక నెక్స్ట్ పార్సెల్ కూడా ఓపెన్ చేసేస్తున్నాను. ఈ పార్సెల్ వచ్చేసి నాకు బిలో 100 రూపీస్‌లోనే వచ్చిందండి. దీని క్వాలిటీ అయితే నాకంతేం అనిపించలేదు. ఇది ఎలా ఉందంటే కొంచెం పల్చగా రేకులాగా ఉందనమాట. స్ట్రాంగ్‌గా ఏం లేదు. దీనిపైన ఏదైతే నెట్ ఉందో అది నార్మల్‌గా అయితే కర్వ్‌గా ఉండాలి. ఇదైతే కొంచెం ఫ్లాట్‌గా వచ్చిందనమాట. మనం ఏమైనా డీప్ ఫ్రైస్ అలాంటివి చేసినప్పుడు ఇదైతే యూజ్ చేస్తామండి. అయితే ఇది గ్రిప్ కూడా ఉండట్లేదు అనిపిస్తుంది. చాలా రేకులాగా ఉందనమాట. నాకైతే దీని క్వాలిటీ అయితే నచ్చలేదండి. ఎవరైనా ట్రై చేస్తాము అంటే ట్రై చేయండి. ఈ వీడియోలో ఇది లాస్ట్ పార్సెల్ అన్నమాట. ఇది చూసి నేనైతే ఫిదా అయిపోయానండి. అంత బావున్నాయి. నేను నార్మల్‌గా చిన్న సైజ్ వస్తాయేమో అనుకున్నాను. కానీ నేను అనుకున్న దానికంటే కొంచెం పెద్ద సైజే వచ్చాయి. ఇందులో వచ్చేసి నేను స్టోరేజ్ బాక్సెస్ అయితే తీసుకున్నానండి. ఈ బాక్సెస్ 6 వచ్చి నాకు అరౌండ్ 260 ఆ రేంజ్‌లోనే వచ్చేసాయండి. ఈ స్టోరేజ్ బాక్సెస్ అయితే నేను అందరికీ రికమెండ్ చేస్తాను. అంత బావున్నాయన్నమాట. ఇందులో వచ్చేసి గ్రోసరీస్ వేసుకోవచ్చు. లేదంటే పిల్లల స్నాక్స్ కూడా ఇందులో వేసి స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా ఎయిర్ టైట్‌గా ఉన్నాయి. బయట గాలి లోపలికి అస్సలు వెళ్ళదు. ఇందులో గ్రోసరీ వేసుకుంటే 1 కిలో కంటే కొంచెం తక్కువే పడుతుందండి. 750 గ్రామ్స్ అయితే పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా! దీని క్యాప్‌కి చుట్టూరా మనకు రబ్బర్ కూడా ఇచ్చారు. ఒకవేళ ఇందులో గ్రోసరీ వేసిన తర్వాత రివర్స్ చేసినా కూడా కింద పడడం అలాంటివి ఏమి ఉండదండి. చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. వీటికుండే క్యాప్స్ చాలా కలర్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. నేనైతే ఈసారి ఈ కలర్‌లో ఉండే బాక్సెస్ అయితే ట్రై చేశాను. ఎవరైనా స్టోరేజ్ బాక్సెస్ తీసుకోవాలి అని చూస్తున్న వాళ్ళైతే ఇవైతే తప్పకుండా రికమెండ్ చేస్తానండి. చాలా చాలా బావున్నాయి. అలాగే తక్కువ ప్రైస్‌లో కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి హ్యాపీగా తీసేసుకోవచ్చు. చూడండి ఇందులో నేను వేసి కూడా చూపిస్తాను. దీని షేప్ అయితే నాకు చాలా నచ్చిందనమాట. పాట్ షేప్‌లో అయితే ఉంది. ఇలా గ్రోసరీస్ అయితే ఫిల్ చేసుకోవచ్చండి. ఇలా గ్రోసరీస్ అనే కాదండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇవి యూజ్ అవుతాయి. ఏవన్నా లిక్విడ్స్ వేసినా కూడా మనకు లీకేజ్ ప్రాబ్లమ్ అనేది ఉండదు. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేయండి. అంతేనండి ఈ వీడియో. ఇందులో నేను జెన్యూన్ రివ్యూస్ అయితే షేర్ చేశాను. ఇంకొన్ని మంచి కలెక్షన్స్‌తో నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.